రుణమాఫీపై అబద్దాల ప్రచారం విపక్షాల తీరుపై మండిపడ్డ తుమ్మల ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతు రుణమాఫీ చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా అంటే మరి రివర్ ఫ్రంట్ 1,50,000 కోట్లు ఇవన్నీ ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు గారు? మరి ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి అయిపోతుంది కదా. ఎందుకంటే అది చేయాలి, స్కాములు చేయాలి, ఉన్నటువంటి లబ్ధుల కోసమే అది తీసుకొచ్చినారని అన్నట్టు మరి ముంగట ఈనాడు ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే అది ఎందుకు చేస్తున్నారు? మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రివర్ బెడ్లు తొలగించుడు, ఇల్లు తొలగించుడు, వారికి ఇండ్లు ఇచ్చుడు, ఇదంతా అనవసరం కదా. మరి ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే హామీలు ఎందుకు ఇచ్చినారు ప్రజలకి? 3 విడతల్లో 18,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని చెప్పారు. అయితే నిజాలను పక్కన పెట్టి అదే పనిగా కొందరు విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. గత ప్రభుత్వం ఉంచిన రైతు బంధు బకాయిలు 7,656 కోట్లు కూడా వేశామన్నారు. విపక్షాల విమర్శలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తుమ్మల మాట్లాడారు. రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వానికి విపక్ష నేతలు సహకరించకపోగా విమర్శిస్తున్నారు. 42 లక్షల మందికి రుణమాఫీ చేశామని ఎప్పుడూ చెప్పలేదు. గత ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టినవి లెక్కల్లోకి తీసుకోవాలని సీఎం చెప్పారు. ఈనాడు ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేర్చాల్సింది. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అయినా కానీ చేస్తున్నాం అంటే హామీలు ఎందుకు ఇచ్చినారు? మరి ఎందుకు గద్దెలకి కూర్చున్నారు? ప్రజలకి అన్ని చేయాల్సిందే. మరి చేయకపోతే చేయమని చెప్పుర్రి, ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో ప్రజలు తీసుకుంటారు.